సర్వీసెస్ అండ్ ఆల్సో ఈవెన్ అట్ ప్రీ లిటిగేషన్ స్టేజ్ అంటే పెండింగ్ లో ఉన్న ముందే కూడా లీగల్ సర్వీసెస్ కోర్ట్ ని అప్రోచ్ అయ్యి అనేది ఆ పిటిషన్ వేయడానికి రూపాయి కూడా కోర్ట్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇరు వర్గాల అంగీకారంతో బైండింగ్ ఆన్ ఆల్ ద పార్టీస్. మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేయడానికి రైట్ ఎవరికి లేదు, అపీల్ లేదు. అంటే లీగల్ లిటరసీ అండ్ అవేర్నెస్ క్యాంప్స్ అండ్ లీగల్ ఎయిడ్ టు ద పర్సన్స్ విత్ ఎ వ్యూ టు ఎడ్యుకేట్ పూర్ అబౌట్ దేర్ రైట్స్ గ్యారంటీడ్ అండర్ వేరియస్ లాస్. ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం అన్ని హోమ్స్లో కూడా, అబ్జర్వేషన్ హోము, స్కూల్స్, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్ అన్ని చోట్ల కూడా మా బ్యానర్స్ ఉంటాయి. ఈ విధంగా ఈ లీగల్ సర్వీసెస్ అనేది ఉంది, ఇది అన్ని వర్గాల వారికి ఉపయోగపడాలి, లేని వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తాము అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ముఖ్యంగా మెకానిజం ఏంటంటే లీగల్ సర్వీసెస్ సంబంధించి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, కంట్రీ వైడ్ అయితే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. మన స్టేట్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హెడెడ్ బై ఆనరబుల్ చైర్మన్ హూ ఈజ్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి. ఈ విధంగా ఈ లీగల్ సర్వీసెస్ అనేది ఉన్నది. మేము లాస్ట్ ఇయర్ నవంబర్ 19 నుంచి ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు 335 డైలీ లోక్ అదాలత్స్ కండక్ట్ చేశాము. కేసెస్ సివిల్ కేసెస్ 48, క్రిమినల్ కేసెస్ 207, మ్యాట్రిమోనియల్ కేసెస్ 10, ఎంఈఓపీస్ 40, పిఎల్సీస్ 13 చేయడం జరిగింది రెగ్యులర్ బేసిస్ లోక్ అదాలత్స్లో. అదే నేషనల్ లోక్ అదాలత్స్ 2 జరిగినాయి. వాటిలో డిస్పోజ్ అయిన కేసెస్ 4883. క్యాంప్స్, లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ మొత్తం జిల్లాలో అంటే మెదక్, సిద్దిపేట, సంగారెడ్డిలో 168 కండక్ట్ చేశాము. లీగల్ ఎయిడ్ 133 మంది పర్సన్స్కి ఇచ్చాము. జైలు అదాలత్స్ 4 సార్లు కండక్ట్ చేశాము. ఆ జైలు అదాలత్లో 49 కేసులు డిస్పోజ్ అవ్వడం జరిగింది. ఇంకా దీంట్లో భాగంగానే పారాలీగల్ వాలంటీర్స్ ఉంటారు. వీళ్ళు ప్రతి ఏరియాకి సెలెక్టివ్గా తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ గ్రామాల్లో ఎవరైనా వాళ్ళని అప్రోచ్ అయితే క్లినిక్స్ ఏర్పాటు చేసాం. ఆ క్లినిక్స్కి ఎవరైనా అప్రోచ్ చేస్తే వాళ్ళకి సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏదైనా కొంచెం ఇంటెన్సిటీ ఉంటే మా లీగల్ సర్వీసెస్కి తీసుకొస్తారు. ఇంకా జూనైల్ జస్టిస్ యాక్ట్ ట్రైనింగ్ కూడా ఇచ్చాం పోలీస్ అఫీషియల్స్కి. ఈ విధంగా జరుగుతుంది సార్. నౌ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చైర్మన్ టు ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. లీగల్ సర్వీస్ చైర్మన్ గారికి ఆ యాక్ట్ను ఉపయోగించుకోకపోవడం వల్ల అందరికీ అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ యాక్ట్ 87లో వచ్చినప్పటికీ 95 నుంచి మనం ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది లీగల్ సర్వీసెస్ డే. అయితే ఈ యాక్ట్ రావడానికి కారణాలు చూస్తే చాలా కేసులలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత చాలా కేసులలో అంటే మన కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ దుర్వినియోగం జరపబడేవి. అంటే క్యాస్ట్, రిలీజియన్, ఫైనాన్షియల్ కెపాసిటీ ఉన్న వాళ్ళే గెలవడం అట్లా జరగడం చాలా కేసులలో గుర్తించడం జరిగి 1949లో జస్టిస్ భగవతి కమిటీ ఫామ్ చేయడం జరిగింది. అంటే ఇట్లా డిస్క్రిమినేషన్ అనేది ఉండొద్దు, న్యాయం ఇవ్వడంలో అలాంటి వస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి, సొసైటీలో వ్యతిరేకత అనేది పెరిగిపోతుందనే ఉద్దేశంతో ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది, జస్టిస్ భగవతి కమిటీ. వాళ్ళు కూడా చాలా ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఫార్ములేట్ చేసిన తర్వాత అవి కూడా వర్కౌట్ కాకపోవడం వల్ల 1970s ఆ ప్రాంతంలో జస్టిస్ మన కృష్ణ అయ్యర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇవన్నీ జరిగిన తర్వాత దాంట్లో ఉన్న లూప్ హోల్స్ అన్నీ కూడా తొలగించి 1987లో ఈ యాక్ట్ తేవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మన ఆర్టికల్ 14 ప్రకారం ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ జస్టిస్, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా టు ఎవరీ సిటిజన్. అదేవిధంగా ఆర్టికల్ 21 ప్రకారం no man should be deprived of his life or personal liberty except according to the procedure established by law. అంటే ఇవన్నీ ఫాలో కావాలని చెప్పే ఉద్దేశంతో మరియు ఆర్టికల్ 39 ప్రకారం అందరికీ కూడా ఈక్వల్ జస్టిస్ అంటే సోషల్ జస్టిస్ ఇవన్నీ కూడా అందరికీ ఈ క్యాస్ట్ అని కానీ ఫైనాన్షియల్ కెపాసిటీ వల్ల కానీ డిప్రైవ్ చేయొద్దనే ఉద్దేశంతో
ఈ ఆర్టికల్ 39 1950లోనే పెట్టినా కూడా ఈ కింది స్థాయి వరకు అది చేరుకోలేకపోవడం వల్ల ఈ యాక్ట్ తేవడం జరిగింది. దీని తర్వాత ఈ యాక్ట్ ప్రకారం మనం చూస్తున్నాం, నేషనల్ లెవెల్లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కానీ, స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కానీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కానీ, మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ కానీ మ్యాండేటరీగా ఒక షెడ్యూల్ పెట్టుకోవడం జరిగింది, క్యాలెండర్స్. అంటే ప్రతి మండల్ లెవెల్లో ఈ ఒక పీరియడ్ ఒక 1 వీక్ పిల్లల గురించి, పిల్లల హక్కుల గురించి ఒక క్యాంప్ పెట్టడం జరుగుతుంది. మహిళల గురించి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళ గురించి ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించడానికి కూడా ప్రతి టైం టు టైం ఇవన్నీ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది. కానీ ఇప్పటికి కూడా అంటే ఇక్కడ విషయానికి వస్తే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఈరోజు కూడా అంటే మన స్టాఫ్ ఎట్లయినా రోజు వర్క్ చేస్తూ ఈ సోషల్ జస్టిస్ ఇవన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు. కాకపోతే అడ్వకేట్స్ ఎక్కువ పార్టిసిపేషన్ ఉండాల్సింది ఏమో అని అనిపిస్తుంది నాకు ఇక్కడ చూస్తే. కానీ చాలా తక్కువ మంది అడ్వకేట్స్ రావడం జరిగింది. మేబీ డ్యూ టు ది రీజన్ ఆఫ్ కరోనా ఆర్ సంథింగ్ ఎల్స్. ఇంకా సరే, ఈ రీజన్ వల్ల అయితే మంచిదే, కానీ ప్రతిసారి కూడా ఇక ముందైనా కూడా అడ్వకేట్స్ క్యాంప్స్ పెట్టడానికి కానీ అది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు రోజు చేసిన తర్వాత ఎప్పుడైనా లీగల్ సర్వీసెస్ కార్యక్రమాలు క్యాంప్స్ ఎక్కడ పెట్టినా కూడా మీరు ఎక్కువ సంఖ్యలో హాజరైతే పబ్లిక్ కూడా వాళ్ళు మీరు రావడం, మీ హాజరు శాతం చూసి కూడా వాళ్ళు ఏదో వినాలనే చెప్పి ఉత్సాహంతోనైనా కనీసం మనం 10 విషయాలు చెప్తే ఒక్క విషయం విన్నా కూడా అది ఈ యాక్ట్ యొక్క సార్థకత చేకూర్చినట్టు అవుతుందని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది మీకు తెలుసు, ఎందుకంటే మనం ఎవరిని కూడా వాడిని విచారించకుండా శిక్షించే అధికారం ఎవరికి లేదు. ఆ ఉద్దేశంతోనే దీంట్లో కనీసం ఫ్రీ లీగల్ ఎయిడ్ పెట్టి ఒక కౌన్సిల్ పెట్టి వానికి ఉన్న రైట్స్ అన్ని వినియోగించబడి ఒకవేళ వాడు నేరం కనుక చేసి ఉంటే శిక్షించాలే తప్ప వానికి కౌన్సిల్ లేడనో లేకపోతే ఇంకా వేరే ఏ కారణాలతోనో శిక్షించాలనేది మన రాజ్యాంగం యొక్క ఉద్దేశం కాదు. అదేవిధంగా నేను ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే మన ప్రెస్ వీళ్ళైనా కూడా ఇక్కడ ఉన్నట్టున్నారు కొంతమంది, అయితే వాళ్ళు కూడా ఎక్కువ అవేర్నెస్ తీసుకురావాలంటే ఈ లీగల్ సర్వీసెస్ కార్యక్రమాలు ఎక్కువ ప్రచురిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు కేసులు ఏదైనా లేడీస్ పైన కానీ చిన్నపిల్లల పైన కానీ ఏదైనా అబ్యూస్ కేసులు జరిగినప్పుడు పెద్ద పెద్ద హెడ్లైన్స్ వేస్తారు. కానీ అదే శిక్ష పడిన తర్వాత ఎక్కడ మనకు కనిపించదు, ఎక్కడో చిన్నగా మనకి జీవిత ఖైదు పడిందనో ఎక్కడెక్కడో చిన్నగా ఇస్తారు. నేను అంతే చెప్పేది ఏంటంటే మన ఇప్పుడు క్రిమినల్ జస్టిస్ ప్రకారం డిటరెంట్ థియరీ అనేది కూడా చాలా ముఖ్యం. అంటే వాడు తప్పు చేస్తే ఎంత శిక్ష ఘోరంగా ఉంటుందో అది తెలవాలంటే మీరు శిక్షలు కూడా అదే విధంగా పబ్లిసిటీ చేస్తే పబ్లిక్లో భయం అనేది ఉండాలి. అంటే నేను ఈ నేరం చేస్తే నాకు ఈ శిక్ష పడుతుందనే భావం కలిగినప్పుడు ఈ నేరాలు 50% అన్నా తగ్గుతాయి. అది చేయకుండా మనం ఏదో శిక్షిస్తే వాడు ఒక్కడే మారుతాడు తప్పితే వేరే సమాజం అయితే మారుతుందని నేను అనుకోను. ముఖ్యంగా మాకు ఈ రోజు నుంచి కోర్టు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. అయితే అందరికీ నేను చెప్పేది ఏంటంటే అడ్వకేట్స్ కూడా మీరు ఎక్కడైనా క్యాంప్స్ పెట్టాలనుకుంటే మా లీగల్ సర్వీసెస్ సెక్రటరీ గారు ఉన్నారు, అంటే మీరు ఇక్కడైతే పెడితే బాగుంటుంది అని భావిస్తే మీరు వెంబడే ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఏ ఊర్లో అయినా సరే ఎప్పుడైనా సరే మేము కూడా అందరూ ఆఫీసర్స్ కూడా ఇక్కడున్న ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేయడానికి చాలా రెడీగా ఉన్నారు. అదేవిధంగా నేను అడ్వకేట్స్ నుంచి కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తూ